ఆ ఊరే ఒక సైన్యం. అక్కడి ప్రజల్లో దేశభక్తి చాలా ఎక్కువ. అందుకే తమ బిడ్డల్ని ఆర్మీలో పంపించడానికి ఇష్టపడతారు తల్లిదండ్రులు. బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాటను కాదనరు. దేశ సేవలో జీవితాలను సార్థకం చేయాలనుకుంటారు. అందుకే వారంతా ఆర్మీలో చేరుతారు. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం దేవిశెట్టిపల్లికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో యువకులు 10వ తరగతి పాస్ అయితే చాలు వెంటనే ఆర్మీలో చేరాలని కోరుకుంటారు. తల్లిదండ్రులు తమ బిడ్డలు సైన్యంలో స్థిరపడాలని భావిస్తారు. అందుకే దేశ సేవ కోసం పనిచేయాలనుకునే యువత అంతా శిక్షణ తీసుకుని ఆర్మీలో చేరతారు. స్వతహాగా ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతం కావడంతో ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు ఇక్కడి వారు వెళ్తూ ఉంటారు. కానీ దేవిశెట్టిపల్లి గ్రామంలోని యువత మాత్రం తాము దేశం కోసమే పుట్టామని భావిస్తూ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లాంటి రంగాల్లో చేరడానికి ఇష్టపడుతూ ఉంటారు. దేవిశెట్టిపల్లె గ్రామంలో సుమారు 200 కుటుంబాలు నివాసముంటున్నాయి. 80 మంది వరకు త్రివిధ దళాల్లో పనిచేస్తున్నారు. తండ్రి రిటైర్డ్ అయితే కొడుకు ఆర్మీకి వెళ్లడం ఈ గ్రామంలో ఆనవాయితీగా వస్తోంది. తల్లిదండ్రులు సైతం దేశం కోసం పనిచేయాలంటూ వారిని ప్రోత్సహించి పంపిస్తారు. తమ ఊరి బిడ్డలు దేశ రక్షణ కోసం ఎముకలు కొరికే చలిలో విధులు నిర్వర్తిస్తూ శత్రువుల నుంచి దేశాన్ని కాపలా కాయడం తమ గ్రామానికే గర్వకారణమని చెబుతారు ఈ ఊరివారు. నేను జాబ్ చేసింది ఫస్ట్ 80లకు తిరిగింది గోవా, తర్వాత ఆ నుంచి పునః వచ్చిన ఆడ 40 సంవత్సరాలు చేసిన. 40 సంవత్సరాలు చేసిన రిటైర్ అయిన. మన పోజులు ఉండరు, కొంతమంది సివిలియన్. ఈ ఊర్లో మటుకు అంత ఆర్మీ అయ్యా. 150 ఒకరన్నా బీదస్తులు లేరు, అందరూ ఒకరే, అందరూ ఉద్యోగాలు. ఇంటికి 2 3 ఉండరు. నుంచి తండ్రి అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడే మేము వాళ్ళే మమ్మల్ని అక్కడ చేశారు. ఆర్మీలు పోవాలా, ఆర్మీ దేశ రక్షక చేయాలా అని, ఆర్మీలు చేరితే ఆర్మీలు చేరాలని చేరాము. మిలిటరీలో పనిచేస్తున్న వారు ఏటా మే నెలలో సొంతూళ్లకు వచ్చి ఆర్మీలో చేరేలా యువతకు సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. అవే కుర్రాళ్లలో దేశభక్తిని ప్రేరేపిస్తూ ఉంటాయన్నారు గ్రామస్తులు.